అభివృద్ధి సంక్షేమ పాలన మన బీసీలలో అందించిన ఘనత మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. బీసీల పార్టీ అని ఈ తెలుగుదేశం పార్టీ ఏదో భుజాలు ఉంటుంది కానీ మన బీసీలలో చేసింది ఏమీ లేదు, ఒక శూన్యం తప్ప. అలాగే బీసీ మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అలాగే ఆ 4% రిజర్వేషన్లు కొనసాగిస్తూ వచ్చిన ఘనత మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. కాబట్టి దయచేసి బీసీ సోదరులారా, మా మండల సోదరులను కూడా గుర్తించి రాజ్యాధికారం కల్పించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఎమ్మెల్సీలో 4 మున్సిపల్ చైర్మన్లు, అలాగే ఎన్నో కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే వాల్మీకి సోదరులు కూడా ఈరోజు కోయా శాంతమ్మక్క గారికి ఈరోజు ఎంపీ కనిపించారు, ఎమ్మెల్సీ కనిపించారు. అలాగే మన పెద్దగా నాటపేట కూర్చున్న మన పెద్ద రామచంద్ర గారు కూడా ఒక మాట ఇచ్చారు. ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే పెట్రోల్ బస్సుకి ప్రత్యేకంగా పెట్రోల్ కార్పొరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ బీసీ కులాల్లో నాయి బ్రాహ్మణులు, చేనేత కార్మికులు మొత్తం గుర్తించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి సోదరులారా, బీసీ సోదరులారా, ఐకమత్యమే మహాబలం, కలుసుకుంటే కలదు సుఖం. మనమందరము మన బీసీ సోదరులందరూ ఏకతాటిగా నిలబడి, ఒక చోట నిలబడి మన బలము ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా నిలబడతాం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి మనం సీఎంగా చేస్తున్నాం. బీసీ సోదరులారా, ఒక ఓటు ఎంపీ ఓటు శాంతమ్మక్క గారికి, ఒక ఓటు ముఖ్యమంత్రి గారికి, 1,00,000 ఓట్లతో శాంతమ్మక్క గారికి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా సభలో కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా 30,000 ఓట్లు మెజార్టీ గెలిపించి సభలో కోరుకుంటున్నాను. జై జగన్. బాధ్యతలు మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా శాంతమ్మగారికి పార్లమెంటుకు, అదేవిధంగా అప్పటిపై అసెంబ్లీకి పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు మనం పెట్టిన బాధ్యతలు తీసుకోవాలని చెప్పి మీ అందరితో తెలుపుకుంటూ విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ పాలన మన బీసీలలో అందించిన ఘనత మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. బీసీల పార్టీ అని ఈ తెలుగుదేశం పార్టీ ఏదో భుజాలు ఉంటుంది కానీ మన బీసీలలో చేసింది ఏమీ లేదు, ఒక శూన్యం తప్ప. అలాగే బీసీ మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అలాగే ఆ 4% రిజర్వేషన్లు కొనసాగిస్తూ వచ్చిన ఘనత మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. కాబట్టి దయచేసి బీసీ సోదరులారా, మా మండల సోదరులను కూడా గుర్తించి రాజ్యాధికారం కల్పించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఎమ్మెల్సీలో 4 మున్సిపల్ చైర్మన్లు, అలాగే ఎన్నో కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే వాల్మీకి సోదరులు కూడా ఈరోజు కోయా శాంతమ్మక్క గారికి ఈరోజు ఎంపీ కనిపించారు, ఎమ్మెల్సీ కనిపించారు. అలాగే మన పెద్దగా నాటపేట కూర్చున్న మన పెద్ద రామచంద్ర గారు కూడా ఒక మాట ఇచ్చారు. ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే పెట్రోల్ బస్సుకి ప్రత్యేకంగా పెట్రోల్ కార్పొరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ బీసీ కులాల్లో నాయి బ్రాహ్మణులు, చేనేత కార్మికులు మొత్తం గుర్తించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి సోదరులారా, బీసీ సోదరులారా, ఐకమత్యమే మహాబలం, కలుసుకుంటే కలదు సుఖం. మనమందరము మన బీసీ సోదరులందరూ ఏకతాటిగా నిలబడి, ఒక చోట నిలబడి
మన బలము ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా నిలబడ్డాం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి మనం సీఎంగా చేస్తున్నాం. బీసీ సోదరులారా, ఒక ఓటు ఎంపీ ఓటు శాంతమ్మ గారికి, ఒక ఓటు ముగ్గురు గారికి, 1,00,000 ఓట్లతో శాంతమ్మ గారికి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా సభలో కోరుకుంటున్నాను. అలాగే ముగ్గురు గారికి కూడా 30,000 ఓట్ల మెజార్టీ గెలిపించి సభలో కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. అదేవిధంగా ఈ భక్తుల కుటుంబం అంటే బీసీల పోరాడతారు. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు భారీనే విధంగా బీసీలకు ఓటేళ్లకు దానికి తెలంగాణకి భక్తుల డాక్టర్ భక్తుల కొరకు ఆరోగ్య రాఘవయ్య గారికి, గోపాల గారికి, అనేక మంది బీసీ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు అందరికీ పేరు పేరున ఇక్కడి కార్యక్రమానికి వచ్చిన బీసీ మైనారిటీ సోదరులకు పేరు పేరున మనకు 50 ఏళ్ళు సంపాదించుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక్కడ ఉన్న అమ్మ కూడా లేదు, ఇక్కడ ఉన్న కుంకుమ లేదు, ఒక్కొక్క కార్య విద్యార్థి ఇంగ్లీష్ మీడియం కూడా లేదు. మళ్ళీ చదువుకుంటుంటే ఒక్కొక్కరికి అమ్మవారి కింద 15 పెట్టుతున్నారు. అక్కడ తీరులో గుర్తెస్తున్నారు. ఎక్కడ తమిళనాడులో కర్ణాటకలో సిద్ధరామయ్య మనకు కూడా తీసి చీఫ్ మినిస్టర్, మధ్యప్రదేశ్ మనకు కూడా తీసి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ బిహార్ మనకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ అక్కడ బీసీ చదువుకోవడం బీసీలు ఏం చేస్తున్నారు తెలుసా? పొలాల పనులు పోతున్నారు, లేదు శరీరంలో ఉన్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు. అదేవిధంగా రాజులలో